హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రాజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 112. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. అన్నయ్య, నాకు జ్వరం వచ్చేలా ఉంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని రైలింగ్ పట్టుకొని నిషాన్ చిన్నపిల్లలాగా చెప్పడం చూసి అక్కడున్న అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు. అన్నయ్య పిలుస్తుంటే ఏంటి నిష్ నీ అల్లరి, ఫస్ట్ నువ్వు కిందకి రా అంటున్న రాగిని వైపు రాను అని తల ఊపుతూ ఆయుష్ చూపులోని వేడికి తనకే తెలియకుండా ఒక్కో అడుగు కిందకు వేస్తూ ఆయుష్ ముందుకు వచ్చి నిల్చుకొని అభి చేయి టక్కున లాగి ఆయుష్ కాళ్ళు పట్టుకోవడం చూసి అక్కడున్న అందరూ షాక్ అయితే ఆయుష్ మాత్రం యాటిట్యూడ్ అండ్ సీరియస్ లుక్స్ ఇస్తూ చూస్తూ ఉంటాడు. అన్నయ్య, ఇక చాలు, ఇంతకు మించి నన్ను టెన్షన్ పెట్టకు. టెన్షన్తో బీపీ రైజ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. నీకు నిజం తెలిసిపోయిందని నాకు క్లియర్గా అర్థమవుతుంది. నీకు నిజం చెప్పకపోవడం తప్పే. ప్లీజ్ కోప్పడుకో, నాకు కొంచెం టైం ఇస్తే నేను నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటూ బేలగా తల పైకెత్తి ఆయుష్ వైపు చూస్తాడు. నీష్, ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడేం జరిగిందని బావకాళ్ళు పట్టుకొని అంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు? నిషాన్ మోహిత్ వైపు తల తిప్పి చూస్తూ, ఓరిని ఇన్నోసెంట్ బావా, అన్నయ్యకి నా లవ్ స్టోరీ తెలిసిపోయింది అని కుండ బద్దలు కొట్టేస్తాడు నిషాన్. నిషాన్ చెప్పింది విన్న అక్కడున్న అందరూ షాక్ అవుతూ ఒకరినొకరు చూసుకొని టెన్షన్ పడుతూ ఆయుష్ వైపు కంగారుగా చూస్తూ ఉంటారు. ఏంటి, నిషాన్ లవ్ చేస్తున్నాడా? అది కూడా ఈ అభినా అని అభి వైపు కోపంగా చూస్తూ, దీనివల్లే కదా ఆయుష్ నా మీద చేయి చేసుకున్నాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ మహల్కి రెండో కోడలు కాకూడదు. తెలివి తక్కువ అమ్మాయిని తెచ్చి నిషాన్తో పెళ్లి జరిపించాలి. అప్పుడే కదా ఈ మహల్లో అప్పర్ హ్యాండ్ నాదవుతుంది. కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది విషిత. ఆయుష్ అందరి వైపు సూటిగా చూస్తూ, ఈ విషయం గురించి మీకు తెలుసా అంటూ మోహిత్ విక్రమ్ల వైపు చూస్తూ క్వశ్చన్ చేస్తాడు. మోహిత్ ఆన్సర్ ఇచ్చే లోపే ఆయుష్ వాయిస్లోని బేస్కి భయపడ్డ నిషాన్, వాళ్ళిద్దరికీ కాదన్నయ్యా, ఇక్కడున్న అందరికీ అభిని నేను ఇష్టపడుతున్నట్టు తెలుసు అని చెప్పి ఆయుష్ చూపుకి దడిచి తల వంచుకుంటాడు. ఆయుష్ అందరి వైపు సీరియస్గా చూస్తూ కోపంగా స్టెప్స్ ఎక్కుతూ తన రూమ్కి వెళ్ళిపోవడం చూస్తున్న రాగిని కంగారుగా ఆయుష్ అని పిలవగా ఆయుష్ ఒక్క క్షణం ఆగి తిరిగి కూడా చూడకుండా కోపంగా వెళ్ళిపోవడం చూసి అందరికీ గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి. కానీ విషితాకి మాత్రం ఆయుష్ అలా సీరియస్గా వెళ్ళిపోవడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ, సో ఆయుష్కి కూడా నాలాగే అభి అంటే ఇష్టం లేదన్నమాట అని లోపలే నవ్వుకుంటూ ఉంటుంది. నువ్వు నాతో నా కళ్ళ ముందు ఉంటానంటే చాలా ఆశి, అవి ఎలాంటి కండిషన్స్ అయినా నేను నవ్వుతూ యాక్సెప్ట్ చేస్తాను. నాకు కావాల్సింది నువ్వు నా కళ్ళ ముందు నవ్వుతూ తిరగడం. దానికోసం నేను ఏదైనా చేస్తాను. వై? బికాస్ యు ఆర్ జస్ట్ లైక్ మై అడిక్షన్ అనగానే ఆశి సూటిగా విప్లవ్ వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు నన్ను ట్రస్ట్ చేసినా చేయకపోయినా నీకు ఒక విషయం మాత్రం క్లియర్ చేయాలి అనుకుంటున్నాను ఆశి. నువ్వు రాకముందు నా లైఫ్ వేరు, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక వేరు. నేను నిన్ను చూడకముందు నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు తెలుసా. బట్ ఎప్పుడైతే నేను నిన్ను చూశానో ఆ క్షణం యు ఆర్ మైన్ అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. ఆ మూమెంట్ ఇప్పటికీ నాకు గుర్తుంది. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందంటే నీకోసం 6 ఇయర్స్గా వెతుకుతూనే ఉన్నాను. నేను లవ్ చేస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నన్ను లవ్ చేయాలి అని నేను ఎప్పటికీ కమాండ్ చెయ్యను. బికాస్ ఐ రెస్పెక్ట్ యూ. నీకు నువ్వుగా నన్ను ప్రేమించాలి అని నేను ఆశపడుతున్నాను. అది ఎంత లేట్ అయినా నవ్వుతూ యాక్సెప్ట్ చేస్తాను. నాకు నీ ప్రేమ ఎంత ముఖ్యమో నీ కంఫర్ట్ కూడా అంతే ముఖ్యం. సో నీకు నువ్వుగా నా ప్రేమను అర్థం చేసుకునే వరకు ఇలాగే నీకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నిన్ను చూస్తూ బ్రతికేస్తాను ఆశి. హో గాడ్, నీకెలా చెప్తే అర్థమవుతుంది విప్లవ్? ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్. నా మనసు నిండా ఆయుష్ గారే ఉన్నారు. ఈ జన్మకి కాదు, ఎన్ని జన్మలైనా నేను ఆయుష్ గారిని తప్ప ఇంకొకరిని ప్రేమించడమే జరగదు. అయినా నువ్వు ఆరాధించింది, ఇష్టపడింది అంటే ప్రేమించింది నన్ను కాదు, నా రూపంలో ఉన్న అషిక అక్కను. తను ఇప్పుడు ప్రాణాలతో కూడా లేదు. ఎందుకు ఇలా పిచ్చోళ్లాగా ఒకే రూపంలో ఉన్నందుకు నన్ను బంధించి టార్చర్ చేస్తున్నావు? నేను ఇంప్రెస్ అయింది అషిక అందానికి కాదు, తన మంచి మనసుకి. ఇక నువ్వు ఆయుష్ని లవ్ చేయడం అంటావా? ఎలాంటి లవ్ స్టోరీ అయినా ఫస్ట్ వన్ సైడ్నే కదా స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ గురించి నువ్వే తీసుకో.
ఆయుష్ని ఒకేసారి నువ్వైతే లవ్ చేయలేదు కదా, నేను కూడా అంతే. ఐ వాంట్ యూ, దట్స్ ఇట్, అంతే. విప్లవ్ మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వక తన వైపు చూస్తూ, నేను నువ్వు చెప్పింది వినాలి అంటే నాకు 3 కండిషన్స్ ఉన్నాయి. అవి నువ్వు ఒప్పుకుంటేనే నేను అబార్షన్ చేయించుకుంటాను, లేదా ఇలాగే చచ్చిపోతాను. చేస్తాను అని పదే పదే అనకాశి, నా గుండె తట్టుకోలేదు. నీ కండిషన్స్ ఏవైనా అవి నాకు ఓకే, ఇట్స్ మై ప్రామిస్ అంటూ ఆశి చేతుల్లో చేయి వేస్తూ, నాకు ఎంతో ఇష్టమైన నీ మీద ప్రామిస్ చేస్తున్నాను ఆశి, నీ కండిషన్స్ అన్నీ నాకు ఓకే అంటూ తన చెయ్యి వెనక్కి తీసుకుంటాడు. ఓకే, నువ్వు నాకు ప్రామిస్ చేసావు, మాట తప్పకూడదు. ఇప్పుడు నా కండిషన్స్ చెప్తాను విను. కండిషన్ నెంబర్ 1, నేను దియాను డైలీ చూడాలి. అలా చూడాలంటే తన స్కూల్లో నేను టీచర్గా జాయిన్ అవ్వాలి. అది ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. నేను దియా స్కూల్లో టీచర్గా జాయిన్ అవ్వాలి, అంతే. కండిషన్ నెంబర్ 2, నాకు చూడాలి అనిపించినప్పుడు నా వాళ్ళని నేను కళ్ళారా చూసుకుంటాను. అందుకు నో చెప్పకూడదు. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా క్వశ్చన్ చేయకూడదు. నా వెనుక ఎలాంటి సెక్యూరిటీ కూడా ఉండకూడదు. క్వశ్చన్ నెంబర్ 3, నేను ఇక్కడ నీతో పాటు కలిసి ఉండను. నాకు సెపరేట్ ఫ్లాట్ కావాలి. విప్లవ్ ఆశి కండిషన్స్కి షాక్ అవుతూ, ముందు 2 కష్టం మీద ఒప్పుకుంటున్నాను, కానీ 3వ కండిషన్ మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. నేను ఇంత రిస్క్ చేసింది నీతో కలిసి ఉండడానికి, అంతేకాని నువ్వు ఒక ఫ్లాట్లో నేను ఒక ఫ్లాట్లో ఉండడానికి కాదు. నిన్ను నమ్మి వేరే ఫ్లాట్లో పెడితే నువ్వు మహల్కి వెళ్ళి జరిగింది అందరికీ చెప్పవని నమ్మకం ఏంటి? అలా నమ్మకం లేదు కాబట్టే కదా నా బాడీలో ఎలక్ట్రికల్ డివైస్ పెట్టావు. సో నేను ఎవరితో మాట్లాడినా అండ్ టెక్స్ట్ చేసినా ఎక్కడికి వెళ్ళినా ఇమ్మీడియట్గా నీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి కదా, ఇంకెందుకు టెన్షన్ అనగానే విప్లవ్ షాక్ అవుతూ, దీని గురించి నీకెలా తెలుసు అంటూ ఆశి వైపు చూస్తాడు. నా బాడీలో చేంజెస్ నేను ఆ మాత్రం నోటీస్ చేయలేను అనుకుంటున్నావా మిస్టర్ విప్లవ్? నేను కాన్షియస్లోకి వచ్చిన నెక్స్ట్ డేనే నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినప్పుడు నా బాడీలో స్టిచెస్ మార్క్స్ కనిపించాయి. ఆ క్షణం నాకు అసలు అక్కడ ఏమైందో కూడా అర్థం అవ్వలేదు. బట్ ది వెరీ నెక్స్ట్ డే నువ్వు విషిత మాట్లాడుకోవడం విన్నాను. అప్పుడే నాకు అర్థమైంది మీరు ఫుల్ ప్లానింగ్తోని నన్ను కిడ్నాప్ చేశారు అని. అండ్ నువ్వు నా ఫ్యామిలీని అడ్డు పెట్టుకొని నన్ను ఎటు కదలకుండా లాక్ చేసావు కదా. ఇప్పుడు నా బేబీను చంపే వరకు వచ్చేసావు. నేను చెప్పిన దానికి అన్నిటికీ ఓకే అంటున్నప్పుడు ఇప్పుడు కూడా ఓకే అనాలి కదా. సో చాయిస్ ఇస్ యువర్స్. నేనున్నా లేకపోయినా ఆయుష్ గారు దియాను చాలా ప్రేమగా చూసుకోగలరు. ఆ నమ్మకం నాకుంది అంటూ విప్లవ్ వైపు గర్వంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఆశి కండిషన్స్కి విప్లవ్ ఆన్సర్ ఏంటి? నిషా నబీల ప్రేమ గురించి తెలుసుకున్న ఆయుష్ ఏం చేయబోతున్నాడు? అవును, అసలు ఈ రాక్షసి ప్రణవి ఎక్కడుందంటారు? మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. నేను డైలీ వీడియోస్ చేయకుండా ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేను మీ పెయిన్ అర్థం చేసుకోగలను. యూట్యూబ్లో మనీ కట్ అయిపోతున్నాయి, మీరేమో వీడియోస్ ఇవ్వట్లేదు అని. యూట్యూబ్లో మనీ నేను కట్ చెయ్యను నేను ఎందుకు చేస్తాను చెప్పు? మీ అకౌంట్ నుంచి డైరెక్ట్గా అలా నేను చెయ్యను. యూట్యూబ్ వాళ్ళే అలా కట్ చేస్తారు. మీరు క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కొంచెం ఓపిక్గా వెతికి మీకు వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసేసేయండి, ఓకేనా? క్యాన్సిల్ చేసేసుకోవడమే బెటర్. ఎందుకంటే నేను ఇంకా యూట్యూబ్లో మెంబర్షిప్స్కి ఇవ్వకూడదని అనుకుంటున్నాను. వెబ్సైట్లో తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను యాక్సెస్ తీసుకొని చేసేస్తాను మీకు. సో యూట్యూబ్ అలా కాదు కదా, నేను అలా చేయలేను. సో ఎప్పుడైనా సరే నా ఓన్గా నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటాను. సో నేను బిల్డ్ చేసుకుందే నా వెబ్సైటు. దాన్ని మీరు ట్రస్ట్ చేయకపోతే నేను ఇంకా మీకోసం ఇంత కష్టపడి వేస్ట్ కదా. హోప్ యూ అండర్స్టాండ్ నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదో. నేను ఒక్కోసారి వీడియోస్ చేయగలను, ఒక్కోసారి చేయలేను. కానీ మీకు డైలీ ఎపిసోడ్ రావాలి అనే ఒక్క ఉద్దేశంతోనే రైటర్స్ని ఇంకా డైలీ మీకు పోస్ట్ చేయమని చెప్పేస్తున్నాను. వెబ్సైట్లో డైలీ మీకు పోస్టులు వస్తూనే ఉంటాయి. ఎవ్రీ ఎపిసోడ్స్ మీకు డైలీ వస్తూనే ఉంటాయి. సో నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా ఇవ్వకపోయినా రీడింగ్ ఫార్మాట్లో మీకు ఎప్పుడు అవి అవైలబుల్లోనే ఉంటాయి, ఓకేనా? అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.